హనుమయ్య, నీవు పంచముఖ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది? నేస్తమా, రామరావణ యుద్ధం ఆఖరి దశలో జిత్తులమారి ఇంద్రజిత్తు మరణించిన అనంతరం తన ఓటమిని గ్రహించిన రావణుడు వీరత్వాన్ని వదిలి కపట నాటకాలకు దిగజారి తన తమ్ముడు అహిరావణుడు ఎంతటి క్రూరుడో తెలిసి కూడా యుద్ధ ధర్మం మరిచి అతన్ని సంప్రదించాడు. స్వామి, అసలు అహిరావణుడు ఎవరు? అహిరావణుడు పాతాళంలో ఉంటూ అతీత శక్తుల కోసం మహామాయదేవికి నరబలి ఇచ్చేవాడు. అవునా? రావణుడు అతడిని ఎందుకు సంప్రదించాడు? రామలక్ష్మణులు సాధారణ మనుషులు కాదని, ముల్లోకాలు జయించిన నన్నే సిగ్గుతో తలదించుకునేలా చేశారు. వారిని యుద్ధభూమిలో ఓడించలేక నీ వద్దకు వచ్చారని, నీవు మాయా రూపంలో వెళ్లి వారిని సంహరించాలని ప్రాధేయపడ్డాడు. మరి అప్పుడు అహిరావణుడు ఏం చేశాడు? రావణుడి అంతటివాడిని భయపెట్టిన రామలక్ష్మణులను సాధారణంగా సంహరిస్తే ఏముంటుందని, తను నిత్యం పూజించే మహామాయాదేవికి బలి ఇస్తే అతి